హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో అయితే జున్ను పాలు రెడీ చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జున్ను పాలు, బెల్లం అండి, సో మిరియాల పౌడరు, మామూలుగా క్రీమ్ మిల్క్ అండి. మామూలు మిల్క్ కాకుండా క్రీమ్ మిల్క్ తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను చూడండి. నేనైతే ఇది సెకండ్ డే జున్ను పాలు అండి. ఫస్ట్ డే జున్ను పాలు నాకు దొరకలేదు, సో అందుకే సెకండ్ డే జున్ను పాలు తీసుకున్నాను. నేను ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నానండి. సో దీనికి 3 గ్లాసులు మామూలు పాలు తీసుకోవాలి. ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసులు మామూలు పాలు తీసుకుందాము. ఓకే, ఒక గ్లాస్ అండి. సెకండ్ గ్లాసు, మూడు గ్లాసులు పోసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసేసి ఇది బెల్లం వేసుకున్నామండి. బెల్లం ఎక్కువ వేసుకోవాలి, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ తక్కువగా వేసుకుంటే అంత బాగోదండి. సో అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. సో ఇప్పుడు ఇది బెల్లం అనేది బాగా కలిసేలాగా మనం తీసుకున్నామండి. ఇలా బాగా కలవాలి. సో మీరు కూడా ఇలా గడ్డలుగా ఉంటే ఇలా మ్యాష్ చేసేసుకోండి. ఓకే అండి, ఇక ఇప్పుడు లాస్ట్గా ఇదేనండి, మిరియాల పొడి వేస్తే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసేసుకొని మనం గరిటతో తిప్పేసుకున్నాము. తిప్పేసుకొని దీన్ని మనము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయకూడదండి. సో దీన్ని కుక్కర్లో, రైస్ కుక్కర్లో కానీ, లేదంటే మామూలుగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో దాంట్లో అయినా సరే మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. సో అది కూడా చూపిస్తాను. ఓకే అండి, నేను అయితే ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. సో దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనము ఇది వచ్చేసేసి ఒక రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. నీళ్ళు హీట్ అయ్యాయి కదా, సో మనం ఇప్పుడు దీనిలో పెట్టేసేద్దాము. సో ఇప్పుడు ఇందులో పెట్టేసాం కదండి. సో దీన్ని మనం 15 మినిట్స్ ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మీద మూత పెట్టేసుకుందాం మనము. దీన్ని 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు 20 మినిట్స్ అయిందండి. నాకైతే 15 మినిట్స్ చెప్పాను కదా, కానీ 20 మినిట్స్ అయింది కుక్ అవడానికి. సో ఇప్పుడు చూడండి, అక్కడ చుట్టూతా ఇలాగా వాటర్ లాగా అంటూ వచ్చింది కదా, సో అలా వచ్చినప్పుడు ఇక అది కుక్ అయిపోయినట్లండి. సో ఇప్పుడు దీనిలో నుంచి తీసేసుకొని ఇప్పుడే తింటే మనకి బెల్లం రుచి అనేది, అంటే తీపి అంత ఎక్కువగా ఉండదండి వేడి మీద తింటే. ఇది తీసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో రేపు మార్నింగ్ ఎలా ఉందో ఏంటనేది చూపిస్తాను, సరేనా? చూడండి జున్ను ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో. సో ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి ఎంత మంచిగా వచ్చిందో.